అన్న కేటీ రామారావు అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ. మీటింగ్లో థ్యాంక్ యూ. ఇలాంటి మీటింగ్లతో సమస్య ఏంటంటే ఆడ రెండు బావైతుంది, ఆకలి అవుతుంది మీకు కూడా. మళ్ళీ కరెక్ట్గా ఆకలి అయ్యేటప్పుడు కమలాకరణ మైక్ ఇచ్చిండు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడా. పేరున అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మా అన్నగారు కరీంనగర్ భీముడు అన్న మరి రంగుల కమలాకరణ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలు, మనందరికీ చాలా స్ఫూర్తినిచ్చే విధంగా ప్రసంగించిన అన్న ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ రవాణా శాఖ మంత్రి గారు, గతంలో మరి సమర్థవంతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన అన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు, హుజూరాబాద్ శాసనసభ్యుడు తమ్ముడు, మరి అసెంబ్లీలో ఎట్లా ఎప్పుడు సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఎదురు చూస్తూ ఉంటారు నేను చూస్తే, తమ్ముడు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కరీంనగర్ పట్టణ శాఖ అధ్యక్షులు సోదరుడు హరిశంకర్ గారు, ఈరోజు మరి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి తెలంగాణ భవన్కి విచ్చేసి ఒక తెలంగాణ బిడ్డగా నేను కూడా కేసీఆర్ గారితో ముందుకు నడుస్తానంటూ ఇచ్చేసిన సోదరి శ్రీమతి గౌతమి రెడ్డి గారు, వారితో పాటు విచ్చేసిన సోదరుడు రోహిత్ గారు, వారి తల్లి గారికి, అట్లాగే వేదికపైన ఆసీనులైన తమ్ముడు రవీందర్ రెడ్డి గారు, జమీల్ గారు, ఇంకా గౌరవ కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, తమ్ముడు అనిల్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున అశోక్ అన్న గారు, ఇంకా అందరికీ పేరున ముందున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. కమలాకరణ చెప్తున్నాడు బీఆర్ఎస్కి కంచుకోట కరీంనగర్ అని. అట్లాగే మీరు కూడా గట్టిగానే సపోర్ట్లు కొడుతున్నారు, గట్టిగానే సీటీలు కొడుతున్నారు, గట్టిగానే మరి లొల్లైతే చేస్తున్నారు. కానీ మొన్న నాకు నిజంగా కూడా నచ్చలేదు. కమలాకరణ చేసిన పనికి ఆయనకు వచ్చిన ఓట్లకు ఆయనకు వచ్చిన మెజారిటీకి అయితే సంబంధమే లేదు. ఇంత పని చేస్తే నేను కరీంనగర్లో నేను ఒక దశలో అసూయపడ్డా. ఒకరోజు ఇక్కడను ఒక సోదరుడు మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఆయన మీ దగ్గర ఉంటాడు, కరీంనగర్లో ఉంటాడు. ఏదో ఫంక్షన్కి పిలిస్తే నేను వస్తే ఆ గలీలన్నీ తిప్పుకుంటా తీసుకుపోయాడు కమలాకరణ. ఈ రోడ్డు చూడు, ఆ రోడ్డు చూడు, ఒక్క దగ్గరన్నా ఒక చిన్న నొక్కవాడ కూడా ఎంత బాగా చేసినా చూడు అనుకుంటే అన్నీ తిప్పుకుంటా తీసుకుపోయాడు. నేను అనుకున్న మనసులో అచ్చా ఈసారి కమలాకరణ ఖచ్చితంగా 40-50 వేల ఓట్ల మేటతో గెలుస్తాడని. కానీ డబ్బలు తెరిస్తే ఏమైంది మరి? గెలిచిండు, 4వ సారి ఓటమిరిగిన నాయకుడు గెలిచిండు కరెక్టే. కానీ గింత పని చేస్తే 4,000 మేయారట, 3,000 మేయారట. ఎంత బాధాకరం! ఏం జరుగుతున్నది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే అవతలోళ్ళు సున్నా పని, గుండు సున్నా, ఒక్క పని చేయలే ఇంతవరకు. కావని నాకు చెప్పుడు కాదు, బయట చెప్పురు. ఆయన ఏందో నాకు మారికే కానీ మీరు బయట చెప్పురు. నేనేమంటున్నా, మీరు గమనించండి జాగ్రత్తగా. మనం చేస్తున్నాం, ప్రచారం చేసుకుంటలేం, పని చేసింది చెప్పుకుంటలేం, పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించుట్లో విఫలమవుతున్నాం. కేసీఆర్ గారు ఎంత తక్కువ పని చేసిండు ఏమన్నా? అసలు 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసినాం. మరి ఎందుకు పోయింది మన ప్రభుత్వం? ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చెప్పుకోలే, మనమే ప్రచారం చేసుకోలేనో అట్లా మాట్లాడకూడతాం ఎప్పుడు కూడా. అదే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు 2 సార్లు. వాళ్ళే మనల్ని కూర్చోబెట్టిండ్రు గద్దె మీద, వాళ్ళే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని మంత్రులు చేసిండ్రు, వాళ్ళే మనల్ని నడిపించారు. ఒక్కసారి నీ మీద కోపం వస్తే నీలో ఏ లోపం ఉందో చూసుకోవాలి. కానీ వాళ్ళనన్నుడు తప్పు. మనం ఇది ఎక్కువైంది, అది ఎక్కువైంది, చాలా తప్పదు. మన లోపం ఉంది, నాయకుడు లోపం లేదు. నాయకుడు అద్భుతంగా పనిచేసిండు. చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయనంత పని చేసిండు. నీళ్లు తెచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, సంక్షేమాన్ని చూసిండు, అద్భుతమైన అభివృద్ధి మీ కళ్ళ ముంగటిని చూపెట్టిండు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు 3,000 మెజారిటీ ఎందుకు వచ్చింది? అట్లాగే మనం 39 సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనం? మనం 37% ఓటింగ్ ఎందుకు వచ్చింది? వాళ్ళకు 38.5 ఎందుకు వచ్చింది? దీని మీద విశ్లేషణ జరగాలి, ఖచ్చితంగా ఆలోచన జరగాలి. మనం అంతర్మదనం చేసుకోకుండా, మనం లోపల ఆలోచించుకోకుండా, మనం కేవలం అంత బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ జబ్బలు జరుచుకుంటూ తిరిగితే అది సరికాదు. సరే, ఎలక్షన్లు వస్తాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అది పెద్ద సమస్య కాదు. కానీ ఓడిపోవడం, అవతల వాడు కూడా మనకంటే మెరుగైన వాడైతే, మెరుగైన పరిపాలన అందించేవాడైతే, లేదా మనకంటే మెరుగైన సంక్షేమం అందించే వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఓడిపోయిన బాధ అనిపించదు. కానీ ఇలా ఏమైంది? కాంగ్రెస్ పరిపాలన 22 నెలల్లో కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకి, ఎన్నికల సమయంలో చెప్పినారు. 2 ముఖ్యమైన మాటలు చెప్పింది కేసీఆర్ గారు. ఒకటేమన్నారు,
ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది. చాలా మందికి అర్థం కాలే ప్రజలు గెలుచుడేంది అని. అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు, మోసపోతే గోసపడతాం, యాది పెట్టుకోండి అని చెప్పిండు. ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో? చూడండి మీరు ఒకసారి తెల్లారి లేచి పేపర్లు చూస్తే, ఆ టీవీలు చూస్తే లైన్లల్లో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకరణ చెప్తుంటే నవ్వినాం మనందరం. ఇవాళ భూములు కాదు, భూమి ఉన్న వాళ్ళు కాదు, భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు, యూరియా బస్తా ఉన్నవాడు వాడే లక్షాధికారి పరిస్థితున్నదని చెప్పి కమలాకరణ చెప్తే మనం నవ్వినాం. కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో ఆటో వానికి చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తీసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఏంది మళ్ళా? నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు.